ఒక అడవిలో ఒక మాయా మామిడి చెట్టుంది. దానికి 2 మాయా మామిడికాయలున్నాయి. ఒకటి బంగారు రంగు మామిడికాయ, ఇంకొకటి తెల్లని మామిడికాయ. ఆ 2 మామిడికాయలు నేనంటే నేను గొప్ప అంటూ మాయా మామిడికాయలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఏయ్, నువ్వు నాకంటే వయసులో పెద్దదానివే కావచ్చు, కానీ నాకున్నన్ని మాయాశక్తులు నీకున్నాయా? నీకున్న శక్తులు వేరు, నాకున్న శక్తులు వేరు. నీ శక్తులు నీవి, నా శక్తులు నావి. నా శక్తులు నీ దగ్గర లేవు, నీ శక్తులు నా దగ్గర లేవు. కాబట్టి మనిద్దరి మధ్యలో పోటీ అవసరమే లేదు. ఇద్దరిలో ఎవరికి వాళ్ళమే గొప్ప. ఎహే, ఊరుకోండి. ఎప్పుడూ ఇదే గొడవలు మీకు. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని. నాకున్న మాయాశక్తులన్నీ మీ ఇద్దరికి సమానంగా పంచాను కదా. మీలో ఒకరికున్న శక్తులు ఇంకొకరికి లేవు. అలాంటప్పుడు ఇద్దరూ గొప్పే కదా. మళ్ళీ ఈ చిల్లర అనుమానాలు, గొడవలు అవసరమా అని మాయ చెట్టు తన 2 పిల్లల్ని తిట్టి వాళ్ళ గొడవని ఆపేస్తుంది. అక్క, అడవిలో ఇటువైపు ఏమీ దొరకవంటే నువ్వు వినకుండా నన్నిక్కడికి తీసుకొనొచ్చావు. ఇప్పుడు చూడు, ఉదయం నుండి వెతుకుతున్నా ఇక్కడ ఏం కనిపించడం లేదు. అరే, మన ఇంటి పక్కన కుమారన్న ఇటువైపు వెళ్తే మనకి కావలసిన పండ్లు దొరుకుతాయని చెప్పాడ్రా. బహుశా మనం అవి దొరికే చోటుకి ఇంకా చేరుకోలేదనుకుంటున్నా నేను. ఇంకెంత దూరం అక్క? పొద్దుటి నుండి నడిపిస్తూనే ఉన్నావు. దాదాపు సగం అడవి దాటేసి వచ్చాం. ఇంకా కూడా ఏం దొరకలేదంటే ఇంక పైన కూడా ఏమి దొరకవని అర్థం కదా. ఇప్పుడు ఇంకా సాయంత్రం అవ్వడానికి సమయం ఉంది కదా. అప్పటి వరకు చూద్దాం. అప్పటికి ఏమి దొరక్కుంటే వెనక్కి వెళ్ళిపోదాం. రేపు ఈ వైపుకి రాకుండా మనం రోజు వెళ్లే వైపుకి వెళ్దాం అని అనుకుని అడవిలో అటూ ఇటూ తిరుగుతున్న బాలు, కీర్తికి ఒక చెట్టు పెద్ద మామిడి పండ్లు ఉండడం చూస్తారు. అక్క, అదేంటక్క ఆ మామిడి పళ్ళు అంత పెద్దగా ఉన్నాయి? అదేంటో చూద్దాం పదా. అవునరా, అదేంటో విచిత్రంగా ఉన్నాయి. కొంపదీసి అది మాయా మామిడి చెట్టు కాదు కదా అని అనుకుంటూనే ఇద్దరూ ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్తారు. పిల్లలు, మీలాంటి వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. గత కొన్ని నెలలుగా నా దగ్గరికి ఎవ్వరు కూడా రావడం లేదు. నేను ఒంటరినైపోయాను. కనీసం ఇప్పుడు మీరైనా వచ్చారు. మీకేం కావాలో కోరుకోండి. ఏం కోరుకున్నా కాదనుకుండా ఇస్తారా? నేనే చెప్తున్నాను కదా, కావాల్సింది కోరుకోండి అని. ఇంక మీకు సందేహమే అవసరం లేదు. మీరే చెప్పారు కావాల్సింది కోరుకోమని. మళ్ళీ నేను కోరుకున్న తర్వాత కాదనడానికి అవకాశం లేదు. మా అమ్మ చెప్పింది కదా, మళ్ళీ ఇన్నిసార్లు అడిగి నీ ఓపిక, మా అమ్మ సమయం వృధా చేసుకోవడం అవసరమా? అయితే వినండి. మాకొక మంచి బట్టలు, చాలా బట్టలు పెట్టుకోవడానికి ఒక అందమైన బీరువా, ఆ బీరువా పెట్టుకోవడానికి ఒక అందమైన ఇల్లు, ఇంటిని చూసుకోవడానికి పనివాళ్ళు, ఇల్లు గడవడానికి ఇబ్బంది లేకుండా డబ్బును చూసుకోవడానికి అందంగా ముస్తాబాయి ఉన్న మేము. మాకే లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. దీనికి ఒప్పుకోండి. మాటిచ్చిన తర్వాత తప్పితే మీకే అవమానం అని అంటుంది కీర్తి. కాదనలేని విధంగా అడిగారు కాబట్టి నేను ఇవ్వను అనలేకపోతున్నా. కానీ నేనే మాయా చెట్టునే అయినప్పటికీ నా దగ్గర ఆ రకమైన మాయాశక్తులు లేవు. నా మాయాశక్తులన్నిటినీ పిల్లలకిచ్చేశాను. వాళ్ళు నేనిచ్చిన మాయాశక్తుల్ని ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళిష్టం. నా శక్తులన్నీ నా పిల్లలకిచ్చేశాను కాబట్టి మీకెలాంటి వరం కావాలన్నా నా పిల్లల్నే కోరుకోండి అని చెప్పి చెట్టు కళ్ళు మూసుకుంటుంది. వెంటనే బాలు, మాయా మామిడికాయ, మా దగ్గర డబ్బులు అసలే లేవు. కనీసం తినడానికి కూడా లేవు. నువ్వే మాకు ఏదో విధంగా సహాయం చేయాలి అని అంటాడు బాలు. అప్పుడు 2 మాయా మామిడికాయలు వాటి మాయాశక్తులు ఉపయోగించి చాలా మామిడికాయలు ప్రత్యక్షం చేస్తాయి. కీర్తి ఆ మామిడి చెట్టుని చూస్తూ ఉంటారు ఇద్దరు. మీరు ఏ ఆలోచన లేకుండా ఏదైనా పని చేస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి తన నుండి కొన్ని మామిడి పండ్లు ప్రత్యక్షం చేస్తుంది. మొదట కొంత ఆశ్చర్యపోయినా తర్వాత కీర్తి కొంతసేపటికి తేరుకుంటుంది. అక్క, ఈ మామిడికాయలు మనం ఏం అడగకుండానే మనం బాగుపడాలని ఇంత మామిడికాయలు ఇస్తున్నాయి కదా. అదే ఒకవేళ ఇంకా కొన్ని అడిగితే ఇస్తారంటావా? అలా మాయా మామిడికాయలిచ్చిన మామిడి పళ్ళని తీసుకుని పట్నం వెళ్లి అమ్ముకొని వస్తుంటారు. అలా కొద్ది రోజులైన తర్వాత బాలుకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కీర్తి దగ్గరికెళ్ళి, అక్క, మనం రోజు
పాలు తాగితే ఏమవుతుందంటావు? పాలు తాగితే ఏం రావులే కానీ వాటి వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ అమ్మా నాన్నల్ని అలా సంపాదించుకోలేము అని అంటుంది కీర్తి. ఇక బాలు తన దగ్గరున్న ఒక గొడ్డల్ని తీసుకొచ్చి మాయా మామిడి పండ్ల దగ్గరికెళ్ళి ఆ గొడ్డలితో ఆ మాయా మామిడి చెట్టుని చీరేస్తూ ఉంటాడు. అరే, ఏం చేస్తున్నావురా? అక్క, ఈ మాయా చెట్టు మనకు మాయా మామిడికాయలిచ్చినట్టు వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నానక్క. అందుకే ఈ మామిడికాయల్ని మధ్యలోకి చీరేస్తున్నాను. దుర్మార్గులారా, మీ పరిస్థితి చూసి జాలిపడి మీకు నా బిడ్డ సహాయం చేస్తే మీరు దానిని చంపేస్తారా? చూడండి, మీకు ఎలాంటి పరిస్థితి పట్టిస్తాను అని బెదిరిస్తుంది పిల్లల్ని. తండ్రి సూరి చేపలు పట్టడానికని వలని తీసుకుని వెళ్తూ ఉంటే బాలు కీర్తి తండ్రి దగ్గరికెళ్ళి, నాన్న, మేం కూడా నీతో పాటు చేపలు పట్టే దగ్గరికి వస్తాం నాన్న. మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా నాన్న. మీరక్కడికొచ్చి ఏం చేస్తారా? చేపలు పట్టడం అంటే నీళ్ళల్లో తిరిగే పని. అది ప్రమాదం. వద్దు, మీరింట్లోనే ఉండండి. లేదు నాన్న, మేం కూడా వస్తాం నాన్న, ప్లీజ్. సరేలే, రండి మరి అని పిల్లల్ని కూడా తీసుకెళ్తాడు. బాలు కీర్తిని పడవలో కూర్చోబెట్టుకుని నీళ్ళల్లో వల వేస్తూ ఉంటాడు సూరి. వాగు మధ్యలో ఉన్న ఒక చెట్టు బాలు కీర్తిలని ఆశ్చర్యపరుస్తుంది. నాన్న, ఇంత పెద్ద వాగు, ఎటు చూసినా నీరే ఉంది, కానీ ఆ చెట్టు నీటి మధ్యలో ఎలా ఉంది? అదేం చెట్టు అసలు? అదా, అది దేవత చెట్టు అంట. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే దేవతకి కోపం వస్తుందట. అందుకే ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళకుంటే అది ఆ చెట్టు దేవత అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలిసింది? అయినా దేవత అంటే అందరూ ధైర్యంగా ఉండాలే కానీ ఆ పేరు చెప్పగానే భయపడ్డం ఎందుకు? ఏమో, నేను మీలా తింగరిగా ఆలోచించలేదు కాబట్టి ఇన్ని ప్రశ్నలు నాకెప్పుడూ రాలేదు. మా పెద్దవాళ్ళు మాకు అలాగే చెప్పారు, నేను మీకు అలాగే చెప్తున్నాను. నన్ను పని చేసుకొనివ్వకుండా ఇదిగో ఇలాగే ఏదో ఒకటి మాట్లాడారంటే మిమ్మల్ని ఇప్పుడే ఇంటి దగ్గర వదిలేసి వస్తాను. సరేనన్నా, ఇంకేం మాట్లాడము అని ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. అలా తండ్రిని రోజు బ్రతిమలాడడం, చేపలు పడ్డానికి తండ్రితో పాటొచ్చి పడవలో వాగంతా తిరగడం, ఇలాగే రోజులు సాగుతూ ఉండేవి. ఒకరోజు బాలు కీర్తి పడవలో కూర్చుంటే సూరి చేపలకు వల వేయగానే ఎదురు నుండి ఒక్కసారిగా గాలి విపరీతంగా రావడంతో వల సూరి మీద పడి సూరికి చుట్టుకొని అదురికి పడవ మునిగిపోతుంది. బాలు కీర్తి నీటిలో పడిపోయి ఎలా బయటపడాలో తెలియక మునుగుతూ తేలుతూ ఉంటారు. కొంతసేపటికి ఎలాగోలా పడవని పట్టుకుని పడవలోకి వస్తారు. కాని సూరికి వల చుట్టుకోవడంతో నీటిలో పైకి రాలేక మునిగిపోతాడు. నాన్న, నాన్న, ఎక్కడున్నావు నాన్న? భయమేస్తుంది నాన్న, కనిపించి నాన్న. నాన్న, నిజంగా భయమేస్తుంది నాన్న, పడవ ఎలా నడపాలో కూడా తెలియదు నాన్న అని భయంతో ఏడుస్తూ ఉంటారు. గాలివాటానికి పడవ కొట్టుకొని పోయి నేరుగా వాగు మధ్యలో ఉన్న చెట్టుకు గుద్దుకొని ఆగుతుంది. ఎవరు మీరు? మీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరికే వస్తారు? రావడమే కాకుండా నాకు నొప్పి కలిగేలా పడవతో గుద్దుతారా? అనంటుంది కోపంగా. అమ్మా, నువ్వు ఒక దేవతవని మా నాన్న చెప్పాడు. మా నాన్న వల చుట్టుకొని నీటిలో పడిపోయాడు. నువ్వే దేవతవైతే మా నాన్నని కాపాడవా? చూడు పాపా, నేను దేవతని కాను, ఒక మాయా చెట్టుని అంతే. నా మాటలతో చెట్టు మొత్తానికి చేపలు తెప్పించగలను. అది మాత్రమే నేను చేయగలను. మీ బాధ చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఇంతకన్నా నేనేం చేయలేను అని చెట్టు మొత్తానికి చేపల్ని ప్రత్యక్షం చేస్తుంది. అయితే నువ్వు ఈ చేపలకి ప్రాణం తెప్పించగలవా? ఈ చేపలు నువ్వు చెప్పినట్టు వింటాయా? చెప్పు మాయా చెట్టు. వింటాయి, కానీ దానివల్ల మీకేంటి లాభం? అయితే ఒక పెద్ద చేపకి నేను చెప్పినట్టు చేయమని చెప్పు, నాన్నని కాపాడుకుంటాను. బాలి చెప్పినట్టుగానే మాయా చెట్టు ఒక పెద్ద చేపకి ప్రాణం వచ్చేలా చేస్తుంది. వెంటనే బాలు కీర్తి ఆ చేప మీదకెక్కి చేపతో,
మాయా చెట్టు ఇచ్చిన ఓ మాయా చేప, నువ్వు నేరుగా నీటి లోపల నుంచి వెళ్ళు. మా నాన్న ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగు అని అంటాడు. బాలు చెప్పినట్టుగానే మాయా చేప నీటి లోపల నుండి వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక వల పూర్తిగా చుట్టుకొని కదలేని స్థితిలో పడుంటాడు సూరి. ఇక చేప అక్కడికి వెళ్ళగానే బాలు తండ్రిని నీటి పైభాగానికి లాక్కొనొస్తాడు. తర్వాత మాయా చేప సహాయంతో పడవ దగ్గరికెళ్ళి తండ్రిని అందులోకి తీసుకెళ్తాడు. తరువాత సూరి వలని తీసేసి పిల్లలతో, హరే బాలు, ఏం మాయ చేశారో తెలియదు కానీ ఒక ప్రాణాన్ని కాపాడారా మీరు. ఇది మా గొప్పతనం కాదు నాన్న, అదిగో ఆ చెట్టు గొప్పతనం. మాయా చెట్టు మాయా చేపనిచ్చి సహాయం చేయడం వల్లనే మేం నిన్ను కాపాడుకోగలిగాం నాన్న. లేదంటే ఏం జరుగుండేదో అది తలుచుకుంటేనే భయమేస్తుంది. ఆ మాయ చెట్టు, ఇన్ని రోజులు నువ్వంటే భయం ఉండేది, కానీ నువ్వు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేను. ఈ విషయం ఊర్లో అందరికీ చెప్తాను. అప్పుడు అందరికీ నువ్వంటే భయం పోతుంది. నిన్ను బాగా చూసుకుంటారు. అంత గొప్ప అవకాశం నాకొద్దులే గాని మీ మనుషుల గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి నేను సహాయం చేస్తున్నానని తెలిస్తే ఇక వాళ్ళ పనులు చేయడం మానేసి నన్ను సహాయం చేయమని అడగడమే పనిగా పెట్టుకుంటారు. అయినా ఒకసారి మనుషులతో దెబ్బతినే ఇదిగో ఇక్కడ ఇలా ఉండాల్సి వచ్చింది. ఇంకా ఇకపై మనుషుల్ని ఎలా నమ్ముతాను? ఇక్కడ పైనుంచి మీరు కూడా తొందరగా వెళ్ళిపోండి, నాకు ప్రశాంతత కావాలి అని అనడంతో ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎప్పుడో ఒకసారి బాలు కీర్తి మాత్రం మాయా చెట్టు దగ్గరికెళ్ళి కలిసి వస్తూ ఉంటారు.